గైస్ ఇక్కడైతే చూడండి పినాకిని ఎక్స్ప్రెస్. ఈసారి అయితే టోటల్ బడ్జెట్ ట్రావెల్ చేద్దామని చెప్పి వరి ప్యారలల్ అంటే ప్యారలల్ కొడుతున్నారు 2 ట్రైన్లు. సో ట్రైన్ లో అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది అనమాట అండి, ఏ స్టేషన్ కి వచ్చారు ఏంటి అనేది. ఈ స్టేషన్ కు స్పెషాలిటీ ఉందండి, ఆ స్పెషాలిటీ ఏంటో చూపిస్తాను అక్కడికి వెళ్ళాక మీకు. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని. రైట్ నౌ నేను విజయవాడ జంక్షన్, అదేనండి మన విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. వెనకాల అయితే చూస్తున్నారు కదా మన లోకోమోటివ్, ఏది కోల్ లోకోమోటివ్ బయట ఉంటది కదా. నేను ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు అయితే ఉన్నాను. ఈ రోజు అయితే నాతో పాటు మిమ్మల్ని చెన్నై అయితే తీసుకెళ్తానండి. మనం ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఏ ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నాను ఏంటి అన్ని విశేషాలు కూడా లోపలికి వెళ్ళాక మాట్లాడుకుందాం. రైట్ నౌ టైం వచ్చి 5:30 అయితే అవుతుందండి. నా ట్రైన్ వచ్చి 6:10 అనమాట. విజయవాడ స్టేషన్ బయట ఉన్నానని చెప్పాను కదా, బయట లొకేషన్ అయితే ఎలా ఉంది. అండ్ ఈ రోజు నాతో పాటు ట్రావెల్ చేయబోయేది మన యానేష్ మోటో అనమాట. విజయవాడ జంక్షన్ స్టేషన్ బయట మహాత్మా గాంధీ స్టాట్యూలా ఉంది, దాని పక్కన ఇండియన్ ఫ్లాగ్ ఉండి అండ్ అలాగే ఇక్కడ పింగళి వెంకయ్య గారి ఫోటో అయితే వేసారండి. మీకు చీకటిగా ఉంది కదా కనిపించట్లేదు, ఇదిగోండి ఇక్కడ చూడండి పింగళి వెంకయ్య గారి ఫోటో, పైనే మన ఇండియన్ ఫ్లాగ్ అండ్ అలాగే క్లాక్ టవర్ కూడా. ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగా కనిపిస్తుందండి. మన కోల్ లోకోమోటివ్ పక్కనే క్లాక్ టవర్, పక్కనే మన ఇండియన్ ఫ్లాగ్. గైస్ మనం అయితే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. మీకు ఇంకొక విషయం చెప్తున్నా అండి, విజయవాడ స్టేషన్ కి ఒక ప్రత్యేకత ఉందండి. ఈ స్టేషన్ కి 5 ఎంట్రన్స్లు అయితే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది, లైట్ కూడా వస్తుంది. నేను పొద్దున్న కెమెరా ఆన్ చేసినప్పుడు అయితే చాలా డల్ గా అయితే ఉంది. గైస్ విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రైల్వే స్టేషన్ అండి. దగ్గర రోజుకి ఒక 400+ ట్రైన్లు అయితే వస్తాయండి అప్రాక్సిమేట్ గా. అండ్ అలాగే ఇండియాలోనే 6th or 7th ప్లేస్ లో ఉంటదండి బిజియెస్ట్ రైల్వే స్టేషన్స్ లో. స్టేషన్ లోపలికి అయితే వచ్చామండి. మేము ఎక్కబోయేది 12711 పినాకిని ఎక్స్ప్రెస్ అనమాట, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 6:10 డిపార్చర్. ఇంకా ప్లాట్ఫామ్ అయితే అసైన్ చేయలేదు, నాకు తెలిసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 లోనే ఉంటుంది. మన విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ కి మొత్తం 10 ప్లాట్ఫామ్స్ అనమాట అండి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన అయితే ఉన్నాం. పొద్దున్నే చూసారా ఎంత రష్ గా ఉందో. విజయవాడ స్టేషన్ అంతే అండి, 24 గంటలు కూడా ఇంతే రష్, సందడిగా ఉంటుంది. అలాగే ప్రతి ప్లాట్ఫామ్ కి కూడా మనకి ఇక్కడ ఎలివేటర్ అనేది ఉంటుందండి. ఇప్పుడే ప్లాట్ఫామ్ అయితే అసైన్ చేశాడండి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నేను గెస్ట్ చేసింది కరెక్టే, పినాకిని ఎక్స్ప్రెస్. ఇప్పుడే ప్లాట్ఫామ్ పైకి అయితే తీసుకొస్తున్నారు అనమాట పినాకిని ఎక్స్ప్రెస్ ని. చాలా స్లోగా అయితే పినాకిని ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. కొట్టడం మటుకు చెత్త కొడతాడు. సో హియర్ కమ్స్ పినాకిని. వరి జాగ్రత్త కావాలి, ఇంకా ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి రాలేదు. ఎలాగ ఎక్కేస్తున్నారో చూడండి. అసలు ఇవన్నీ జనరల్ కోచెస్ అనమాట. గైస్ ఇలా ట్రైన్ బోర్డ్ చేసేటప్పుడు మటుకు చాలా జాగ్రత్త, ఎందుకంటే కింద స్లిప్పరీగా ఉంది. అమ్మో 25 నిమిషాల ముందు అయితే ప్లాట్ఫామ్ మీద పెట్టేశారండి. నేనైతే నా కోచ్ దగ్గరికి వెళ్తాను. ప్రస్తుతం ఇవన్నీ కూడా జనరల్ కోచెస్ అనమాట. నా కోచ్ వచ్చి D7 ప్యాంట్రీ కార్ కూడా ఉందండి ఈ ట్రైన్ కి. ఈ ట్రైన్ కి మొత్తం 8 రిజర్వేషన్ కోచ్లు, 3 ఏసీ కోచ్లు, 10 జనరల్ కోచ్లు ఉంటాయండి. ఈ ట్రైన్ వచ్చి టోటల్ సిట్టింగ్ ట్రైన్ అండి, స్లీపర్ క్లాస్ అయితే కాదు. మొత్తం అంతా కూర్చునే వెళ్ళాలి ఈ ట్రైన్ లో. అమ్మాయి చాలా పెద్ద ట్రైన్, D2 దగ్గర ఉన్నాం మనం, ఇంకా D7 దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. పదండి చోళనాడుకు ప్రయాణం అవుదాం. ఇప్పుడు ప్యాంట్రీ కార్ అయితే దాడుతున్నాను, మొత్తం బ్రెడ్ ఆమ్లెట్ వాసన అనమాట లోపల నుంచి. గైస్ మన కోచ్ దగ్గరకు అయితే వచ్చాం. D7 విజయవాడ టు చెన్నై వెళ్ళేటప్పుడు ట్రైన్ నెంబర్ వచ్చి 12711. రిటర్న్ వచ్చేటప్పుడు అదేనండి చెన్నై టు విజయవాడ వచ్చినప్పుడు 12712 అనమాట అండి. కోచ్ లోపల అయితే ఎలా ఉందండి, ఇదైతే ఎగ్జిక్యూటివ్ కోచ్ కాదు, మామూలు 3 సీటింగ్ కోచ్ అనమాట. మొత్తం ట్రైన్ అంతా కూడా ఎలాగ ఉంటుందండి. బేసిక్గా నేను పినాకిని ఎక్స్ప్రెస్ తీసుకోవడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయండి. ఏంటంటే ఇది 6 hours 50 minutes లో అయితే మనల్ని విజయవాడ నుంచి చెన్నై అయితే తీసుకెళ్లిపోద్ది అనమాట. తమిళనాడు ఎక్స్ప్రెస్ తర్వాత ఇదే ఫాస్టెస్ట్ ట్రైన్ అండి, అంత తక్కువ టైంలో అయితే తీసుకెళ్తుంది. అదే చెన్నై నుంచి విజయవాడ వచ్చే ట్రైన్ అయితే మటుకు 6 hours 50 minutes కాదండి, ఇంకా టైం అయితే పడుతుంది. ఒకవేళ మీరు చెన్నై వెళ్తున్నారంటే ఈ ట్రైన్ ఒకసారి ట్రై చేయమని రికమెండ్ చేస్తాను నేను. ఎందుకంటే మార్నింగ్ 6:10కి బయలుదేరుతాం, 1 గంట కల్లా మనం చెన్నై అయితే రీచ్ అయిపోతామండి. అదేనండి విజయవాడలో 6 గంటల 10 నిమిషాలకి అయితే బయలుదేరుతుంది. అలాగే మద్రాసు వెళ్ళేటప్పటికి 1 గంట అయితే అవుతుందండి. చెన్నైలో మనకి చాలా స్టేషన్స్ అయితే ఉన్నాయి కదండి. ఈ ట్రైన్ వెళ్ళేది చెన్నై సెంట్రల్ కి అనమాట అండి. తమిళనాడు ఎక్స్ప్రెస్ 6 hours 45 minutes లో తీసుకెళ్తుంది విజయవాడ నుంచి చెన్నై. అదే పినాకిని ఎక్స్ప్రెస్ అయితే 6 hours 50 minutes లో తీసుకెళ్తుంది. రెండాట్లకి 5 minutes డిఫరెన్స్ అండి అంతే. మాది ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో ఉంది కదా, ప్లాట్ఫామ్ నెంబర్ 2 లో అయితే ఏదో లోకల్ ప్యాసింజర్ అయితే ఉంది, DMU అంటారు చూడండి, ఆ టైప్ అనమాట. అదిగోండి ప్లాట్ఫామ్ నెంబర్ 2లో. ప్లాట్ఫామ్ నెంబర్ 3 అయితే ఖాళీ. ప్లాట్ఫామ్ నెంబర్ 4లో అయితే విజయవాడ హుబ్లీ అమరావతి ఎక్స్ప్రెస్ అయితే ఉందండి. హౌరా వాస్కోడిగామా అమరావతి ఎక్స్ప్రెస్ కాదండి ఇది.
ఇది విజయవాడ హుబ్లీ అమరావతి ఎక్స్ప్రెస్, 2 అమరావతి ఎక్స్ప్రెస్లు ఉంటాయండి. ఇదైతే డైలీ ట్రైన్. హౌరా నుంచి వాస్కోడిగామా వెళ్ళేది వీక్లీ ట్రైన్ అండి. వీక్లీ కూడా 4 days ఉంటుందండి ఆ ట్రైన్. ఈసారి అయితే టోటల్ బడ్జెట్ ట్రావెల్ చేద్దామని చెప్పి నేను సెకండ్ క్లాస్ టికెట్స్ అయితే తీసుకున్నానండి. ప్రతిసారి ఏసీలోనే ట్రావెల్ చేస్తే మజా ఏముంటది. ఎగ్జాక్ట్ గా 6:10 అంటే 6:10 తీసాడండి బండి. విజయవాడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. పినాకిని ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ మీద ఉండగానే పరిగెత్తిచ్చేస్తున్నాడు. విజయవాడ జంక్షన్, సీ యూ సూన్. మళ్ళీ ఒక 10 రోజుల్లో కలుద్దాం. బాయ్ బాయ్ విజయవాడ జంక్షన్. చెప్పాను కదండి విజయవాడకి 5 ఎంట్రన్స్లు ఉంటాయని స్టేషన్కి. ఇది 4వ నెంబర్ ఎంట్రన్స్ అండి. కానీ వన్ ఆఫ్ ద లవ్లీస్ట్ స్టేషన్స్లో విజయవాడ స్టేషన్ కూడా ఒకటి. ఇదంతా కూడా స్టేషన్ పార్కింగ్ ఏరియా. మా ట్రైన్తో పాటు ప్యారలల్గా ఒక గూడ్స్ ట్రైన్ కూడా బయలుదేరింది. అదిగోండి గూడ్స్ ట్రైన్. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా కూడా పార్సిల్ సెక్షన్ అండి. వావ్, భారతీయ రైల్, ఇండియన్ రైల్వేస్. ఇది లోకో షెడ్ అనమాట. ప్యారలల్ అంటే ప్యారలల్ కొడుతున్నారు 2 ట్రైన్లు. ఇప్పుడు కృష్ణానది బ్రిడ్జ్ వస్తుందండి. ఆ బ్రిడ్జ్ పైన ఎలా వెళ్తుందో చూద్దాం మనం. ప్యారలల్గా బయలుదేరింది అని చెప్పాను చూడండి గూడ్స్ ట్రైన్. అదైతే కొంచెం దూరంగా ఆ బ్రిడ్జ్కి అయితే వెళ్ళిపోయింది. మేమైతే ఈ బ్రిడ్జ్ నుంచి అయితే వెళ్తున్నాం. 2 బ్రిడ్జ్లు కనిపిస్తున్నాయా కృష్ణానదివి. అటు సైడ్ బ్రిడ్జ్ నుంచి అయితే గూడ్స్ వెళ్తుంది. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది విజయవాడ బస్ స్టాండ్ అండి. పండిట్ జవహర్లాల్ నెహ్రూ బస్ స్టాండ్. ఏ కృష్ణానది, కృష్ణానది, కృష్ణానది పైకి అయితే వచ్చేసాం. బ్యారేజ్ 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 అటు సైడ్ ఉంటుంది. బ్యారేజ్ కూడా చూపిస్తాను ఆగండి. సో కృష్ణానది బ్రిడ్జ్ ఇది. ఏదైనా మా రాజమండ్రి బ్రిడ్జ్ అందం మా రాజమండ్రిదేనండి. రోడ్కమ్ రైల్వే బ్రిడ్జ్, రోడ్కమ్ రైల్వే బ్రిడ్జ్ రాక్స్. అరే ఇది ఇంకొక సైడ్ అనమాట. ఇందాక దాకా అటు సైడ్ తీసాను, ఇప్పుడు ఇటు సైడ్ వచ్చాను. గూడ్స్ ట్రైన్ చూపిద్దామని మీకు. గూడ్స్ ట్రైన్ చూపిద్దామంటే ఇంకొక ట్రైన్ అయితే ఆగిపోయి ఉంది అక్కడ. మేబీ అవుటర్లో సిగ్నల్ ఇంకా ఇవ్వలేదు అనుకుంటా ఆ ట్రైన్కి. ఏ ట్రైన్ అనేది మనం చెప్పలేమండి, కష్టం. మన అంత జూమ్ లెన్సులు కాదనమాట ఇప్పుడు షూట్ చేసేది ఏదైతే ఉందో. ప్రకాశం బ్యారేజ్ కూడా కనిపించదండి మనకి ఇప్పుడు. కనిపిస్తుంది అద్దుకోండి మన ప్రకాశం బ్యారేజ్. కనిపించిందా ప్రకాశం బ్యారేజ్? ఇప్పుడు గూడ్స్ కూడా వస్తాయి చూడండి. ఎర్లీ మార్నింగ్ లొకేషన్ అయితే కేకలు పెట్టించింది రండి. మన ఫస్ట్ స్టాప్కి అయితే వచ్చామండి. ఎగ్జాక్ట్ 25 minutesలో అయితే తీసుకొచ్చారు. 5 minutes అయితే లేట్ అయిందనమాట పినాకిని ఎక్స్ప్రెస్. ఈ క్రౌడ్ అంతా చూస్తున్నారు కదా, పొద్దున్నే వేరే డెస్టినేషన్కి వెళ్ళి వర్క్ చేసుకునే వాళ్ళు మ్యాక్సిమం ఉన్నారు. మన ఫస్ట్ స్టాప్ వచ్చి తెనాలండి. ప్రస్తుతం మనం తెనాల్లో ఉన్నాం కదండి. విజయవాడ జంక్షన్ నుంచి చెన్నై సెంట్రల్ వరకు టోటల్ 14 స్టేషన్లు అయితే ఈ ట్రైన్ ఆగుద్దండి. ఇంక్లూడింగ్ విజయవాడ జంక్షన్ అండ్ చెన్నై సెంట్రల్తో పాటు 13 స్టేషన్లు అయితే ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. ఒక స్టేషన్ వచ్చి తమిళనాడులో ఉంటుందండి. ఈ ట్రైన్ తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ 2 స్టేట్లని టచ్ చేస్తుంది. మా పక్క ప్లాట్ఫామ్లో ఇప్పుడే వేడిగా గూడ్స్ వస్తుంది. ఇండియన్ రైల్వేస్ ట్రైన్ స్టేషన్లోకి ఎంటర్ అయినప్పుడు ఫుల్ రష్గా అయితే ఉంది. ఒక్కసారి స్టేషన్ నుంచి మళ్ళీ బయలుదేరినప్పుడు స్టేషన్ మొత్తం ఖాళీ అయిపోయింది చూడండి. అస్సలు మనిషి అనేవాడు లేడు, అంత ఖాళీగా ఉంది. తెనాలి జంక్షన్, తెనాలి కూడా జంక్షనేనండి. విజయవాడ నుంచి ట్రైన్ బయలుదేరాక ఇది 2వ స్టేషన్ అండి ఆగటం. ఈ స్టేషన్ పేరు ఏంటంటే నిడబరోలు. చాలా అంటే చాలా చిన్న స్టేషన్ అండి. సో సీ యూ బాయ్ 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 బాయ్. ఇప్పుడే అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారండి. ఆ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే తిరుపతి కాకినాడ ప్యాసింజర్ ట్రైన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ చేశారు చూడండి. ఆ ట్రైన్ అయితే వస్తుందంట. చూద్దాం మరి ఎంత దూరంలో మనం స్పాట్ చేస్తాం ఆ ట్రైన్ని. అంటే అది ఒకప్పుడు తిరుపతి ప్యాసింజర్ అండి, కాకినాడ తిరుపతి ప్యాసింజర్ అనేవారు. ఇప్పుడు ఆ ట్రైన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ చేశారనమాట. అది మనం అవుటర్లోకి రాగానే ఈ ట్రైన్ అయితే స్పాట్ చేస్తామండి. అదే తిరుపతి కాకినాడ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇప్పుడు టైం వచ్చేసి ఇప్పుడు అరౌండ్ 7:30 అయితే అయిందండి. బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా వడ తీసుకున్నాను. ఈ ప్లేట్ వచ్చేసి 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ అయితే అంత సూపర్ ఏం లేదండి. యావరేజ్ ట్రైన్లో ఎలా ఉంటుందో తెలుసు కదా, అలాగే ఉంది. బాపట్ల అయితే ఇప్పుడే స్టేషన్లోకి ఎంటర్ అయింది ట్రైన్. సో హియర్ కమ్స్ బాపట్ల. అరే ఇదేదో కొత్త ట్రైన్ పక్కన ఉంది, ఇంకా ఎవరికి అసైన్ చేయలేదు అనుకుంటా. ప్లాట్ఫామ్ నెంబర్ 3లోకి బిట్రగుంట విజయవాడ ప్యాసింజర్ అయితే ఎంటర్ అయిందండి. అది బిట్రగుంట విజయవాడ ప్యాసింజర్ ట్రైన్ బాపట్ల స్టేషన్లో మనకు ఎదురైంది.
ట్రైన్ అయితే ఆన్ టైంలో నడుస్తుంది. స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. బాపట్ల సీ యూ, బై బై. ఇప్పుడే ట్రైన్ అయితే ఒంగోలు స్టేషన్కి అయితే వచ్చిందండి. ట్రైన్ 20 minutes లేట్ అయితే నడుస్తుంది. నేర్ల టీ 10 రూపాయలకి ఇచ్చాడండి నేర్ల టీ. సో అది కూడా ఫుల్ గ్లాస్ అయితే అవ్వలేదో చూడండి. వింటున్నారా? ఈ అనౌన్స్మెంట్ స్టేషన్ లోది కాదండి, ట్రైన్ లోది. ఇప్పుడు దాకా నేను వినలేదు, ఇప్పుడే వింటున్నాను అనమాట. ఈ ట్రైన్ అనౌన్స్మెంట్ కూడా చేస్తాం. సో ట్రైన్ లో అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది అనమాట అండి, ఏ స్టేషన్ కి వచ్చారు ఏంటి అనేది. గైస్ కావల్ స్టేషన్ లో అయితే ఉన్నాం. ఒక 20 minutes లేట్ లో అలాగే కంటిన్యూ అవుతుందండి మా ట్రైన్ జర్నీ. గైస్ ఇక్కడైతే చూడండి, పినాకిని ఎక్స్ప్రెస్ క్రూజింగ్ స్పీడ్ ఇందాక దాకా 108 km/h క్రూజింగ్ స్పీడ్ లో అయితే వెళ్ళింది. ఇప్పుడైతే తగ్గుతుంది అనమాట, ఏదో స్టేషన్ వస్తున్నట్టుంది. నెల్లూరు స్టేషన్కి అయితే వచ్చామండి ఇప్పుడే. మధ్యలో ఏదో ట్రాక్ అది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అటు సైడ్ ఏదో ప్యాసింజర్ అయితే ఉంది. ఫుల్ క్రౌడ్ అంటే క్రౌడ్ అండి. నెల్లూరు స్టేషన్ అయితే పెద్దగానే ఉంది. అండ్ ఇంకో ట్రాక్ కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ట్రైన్ అయితే మటుకు చిత్తకు కొట్టేస్తున్నారండి. ఇడు సూపర్ ఫాస్ట్ అనిపించుకున్నాడండి నిజంగా. పినాకిని ఐ లవ్ యూ, బాయ్ బాయ్ నెల్లూరు. జనరల్గా అయితే రైల్వే స్టేషన్స్లో కింద దిగి మాట్లాడేవాడిని. ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఏంటంటే ప్రతి స్టేషన్లోనూ ఓన్లీ 2 minutes స్టాప్ అండి. అండ్ అందులో చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో. ఆ క్రౌడ్ ఎక్కి దిగేటప్పటికే టైం అయిపోతుంది అనమాట. నేను కింద దిగి వీడియో చేసేంత టైం అయితే ఉండట్లేదు. ట్రైన్ ఇప్పుడే సుల్లూరుపేట అయితే వచ్చిందండి. అండ్ సుల్లూరుపేట తెలుసు కదండి, మన ఆంధ్రాకి లాస్ట్ స్టాప్ ఈ ట్రైన్ కి ఇక్కడేనండి. పక్క ప్లాట్ఫామ్ లో అయితే వేరే ట్రైన్ వెళ్తుంది. అది ఏం ట్రైన్ అంటే చెన్నై సెంట్రల్ నుంచి అహ్మదాబాద్ వెళ్ళే ట్రైన్ అనమాట అండి. జనరల్ బోగి కొత్తది, మిగతాదంతా ట్రైన్ మార్చిపోయింది. ఇందాక దాకా స్టేషన్ అటు సైడ్ చూపించాను కదా, ఇటు సైడ్ అయితే ఇలా ఉంది. ఈ ట్రైన్ ఏదైతే చూస్తున్నారో ఇది చెన్నై నుంచి సుల్లూరుపేట దాకా లోకల్ ట్రైన్ అనమాట అండి. సదరన్ రైల్వేస్ అయితే ఆపరేట్ చేస్తుంది. ఇంకా స్టేషన్ అయితే కంప్లీట్ అవ్వలేదు, బోర్డు అయితే రావాలి. బాయ్ బాయ్ సుల్లూరుపేట. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చి చెన్నై సెంట్రల్ అండి. ఈ మధ్యలో ఏ స్టేషన్లోనూ కూడా ఆగదు. అండ్ అలాగే బై రోడ్ వెళ్తే మనకి తడాలు వచ్చేసి లాస్ట్ స్టాప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి. నెక్స్ట్ వెంటనే ఇంకా తమిళనాడులోకి అయితే వెళ్ళిపోతాం. సుల్లూరుపేట వచ్చేటప్పటికి ట్రైన్ అయితే 1/2 hour లేట్ అండి. కాకపోతే ఆన్లైన్లో ఏం చూపిస్తున్నాడంటే చెన్నై సెంట్రల్కి ఆన్ టైం రీచ్ అయిపోతుందని చూస్తున్నాడు. 108 km/hలో క్రూజ్ చేస్తున్నాడండి ట్రైన్. వెళ్ళే దారిలో అయితే మనకి పులికాట్ లేక్ అయితే కనిపిస్తుంది, చూపిస్తాను మీకు. అటు సైడ్ చూడండి, ప్యారలల్ గా మనకి కోల్కతా చెన్నై హైవే అన్నమాట. రైల్వే ట్రాక్ ఇక్కడ, నేషనల్ హైవే అక్కడ. ఏదో స్టేషన్ వచ్చింది. ఇప్పుడు దాటిన స్టేషన్ పేరు అక్కంపేట. చెన్నై సెంట్రల్కి ఇంకా 18 kilometers దూరంలో అయితే ఉన్నాం. సారీ 14 kilometers దూరంలో అయితే ఉన్నాం. మ్యాటర్ ఏంటంటే మమ్మల్ని 40 minutes ఎర్లీ తీసుకొచ్చాడు అనమాట. నాకు తెలిసి ఇక్కడ ఎక్కడ అవుటర్లో పెట్టేస్తాడు పెంట. చెన్నై సెంట్రల్లోకి దూసుకెళ్ళిపోతుంది. నాకు తెలిసి ఇంకా ఇప్పుడు దాకా అయితే ఆపలేదండి ట్రైన్ని. నాకు తెలిసి ఇంకా దగ్గరికి వెళ్ళాక స్టేషన్ బయట అయితే ఆపేస్తాడు అనుకుంటున్నాను. ఇది ఏం స్టేషన్? గిండియా? గిండి కాదు, గిండి కొంచెం పెద్ద స్టేషనే ఉంటుంది. కొక్కరొక్కోపేట అంట. అండ్ ఇక్కడ క్రౌడ్ అంతా ఉన్నారు చూడండి. ఈ క్రౌడ్ అంతా కూడా లోకల్ ట్రైన్ గురించి. చెన్నైలో లోకల్ ట్రైన్స్ ఎదిరిపోతాయి తెలుసా అండి. ముంబై ఒకటి, చెన్నై ఒకటి ట్రైన్స్ ఎదిరిపోతాయి లోకల్ ట్రైన్స్. ఇప్పుడు ఈ ట్రైన్ ఏదైతే ఉందో గ్రీన్ కలర్ లో ఉంది చూడండి, ఇది చెన్నై లోకల్ ట్రైన్ అనమాట అండి. టైం అయితే ఇప్పుడు 12:34 అయితే అయ్యిందండి. తెలీదు ఇంకా ఎక్కడైనా ఆపుతాడో ఆపడో, బట్ ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చామండి. 2 kilometers అని చూపిస్తుంది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే లోకోమోటివ్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇదిగోండి అవుటర్లో ఉన్నాం మనం. నాకు ఈ ట్రైన్లు చూసినప్పుడల్లా సఖీ సినిమాయే గుర్తొస్తుందండి. మొత్తానికి 20 నిమిషాల ముందు తీసుకొచ్చాడండి చెన్నై సెంట్రల్ స్టేషన్ లోపలికి. అదిగోండి, వెల్కమ్ టు చెన్నై సెంట్రల్. చెన్నై సెంట్రల్ ఏ ప్లాట్ఫామ్? 3rd platform అనుకుంటా. పక్కనే లాల్బాగ్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఇది ఏ ట్రైన్ చూద్దాం మళ్ళీ. పక్కన ఆగిన ట్రైన్ అయితే చెన్నై సెంట్రల్ టు మ్యాంగ్లూర్ సెంట్రల్ అండి. సో యాక్చువల్గా ఈ ట్రైన్ ఎక్కాలి నేను. చాలా స్టోరీ ఉంది, చెప్తాను. ఎట్ లాస్ట్ చెన్నై సెంట్రల్కి అయితే వచ్చామండి. ఓవరాల్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుంది. ఓన్లీ ఒక్క డిసప్పాయింట్మెంట్ ఏంటంటే అన్రిజర్వ్డ్ క్రౌడ్ కూడా రిజర్వేషన్ కోచ్ అయితే ఎక్కేసి ఇబ్బంది అయితే పెట్టారు. అదొక్కటే అండి.
20 minutes ముందు అయితే తీసుకొచ్చారు అనమాట అండి స్టేషన్కి పినాకిని. ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద అయితే వచ్చి ఆగింది పినాకిని ఎక్స్ప్రెస్. నేనైతే అప్పుడే వీడియో ఎండ్ చేయనండి, అక్కడికి వెళ్ళాక స్టేషన్ ఎండింగ్లో మీకు చేస్తానండి. ఈ స్టేషన్కి ఒక స్పెషాలిటీ ఉందండి, ఆ స్పెషాలిటీ ఏంటో చూపిస్తాను అక్కడికి వెళ్ళాక మీకు. గైస్, చెన్నై సెంట్రల్ ఫుల్ స్టేషన్ నేమ్ ఇదండి. గైస్, పినాకిని ఎక్స్ప్రెస్ జనరల్గా 1 o'clock అయితే చెన్నై సెంట్రల్కి వస్తుంది. మళ్ళీ రిటర్న్ విజయవాడ 2 గంటల 10 నిమిషాలకి అయితే బయలుదేరిపోద్దండి. గైస్, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి ఒక స్పెషాలిటీ ఉందని చెప్పాను కదా, అదేంటో చూపిస్తాను చూడండి ఇప్పుడు. సో ఇంజన్ అయితే చూసారు కదా, మనం వచ్చిన పినాకిని ఎక్స్ప్రెస్ ఇది ఇంజన్. అండ్ అది వేరే ట్రైన్, అది కూడా వచ్చింది. ట్రైన్ అనేది లోపలికి వస్తుంది, ఆగిపోద్ది అంతే అండి. మళ్ళీ ట్రైన్ వెళ్ళాకనే ఇంజన్ తీస్తారనమాట. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, లోపలికి రావటమే. ట్రైన్ మళ్ళీ రివర్స్ వెళ్ళాలంటే ట్రైన్ అంతా తీసాక ఈ ఇంజన్లు తీస్తారు. అదిరిపోయినాయి 2 లోకోలు కూడా. సో చెన్నై సెంట్రల్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 అండి ఇది. సో చెన్నై సెంట్రల్ స్పెషాలిటీ అయితే ఇదండి. గైస్, హోప్ మీకు ఈ పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ జర్నీ నచ్చిందని అనుకుంటున్నాను. గైస్, ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో ఎలా కనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చెన్నై సెంట్రల్.